హలో వ్యూయర్స్, చూడండి ఇవాళనైతే మాకు ఇంట్లో బోర్ అనిపించేసి మేమైతే మళ్ళీ లాంగ్ డ్రైవ్కి అయితే బయటికి వచ్చాము. ఇవాళ చూడండి మేము మహారాష్ట్ర సైడ్ వచ్చాము గాయస్. చూడండి మేమున్న ప్లేస్ మినహాయించి మా చుట్టుపక్కల మొత్తం వర్షం పడుతుంది. అదేంటో కానీ మేమున్న ప్లేస్లో మాత్రం బీభత్సమైన ఎండ. అసలు మాకు చెమటలు వచ్చేస్తున్నాయి ఎంత గాలికి మేము స్కూటీ పైన వెళ్తున్నా కానీ. చూడండి మా నీడ కూడా అంత స్పష్టంగా కనిపిస్తుందంటే ఎంత ఎండగా ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వ్యూ నాకు బాగా నచ్చింది. అందుకే నేను ఇలా వీడియో తీశాను మాది. చూడండి మేమున్న ప్లేస్ మినహాయించి మా చుట్టుపక్కల మేఘాలు, భూమి అంటుకొని ఉన్నట్టు వర్షం పడుతుంది. వర్షం పడేది తెలిసిపోద్ది కదా ఫ్రెండ్స్. అలా కనిపిస్తుంది. అదేదో వర్షం మా దగ్గర పడొచ్చు కదా. మేమైతే ఇలా అయిపోయాము. ఇలా మేము జర్నీ చేసి మా అలసట తీరాక మొత్తం ఈవినింగ్ అయితే 7:00 మేము 'కల్కి' మూవీకైతే వెళ్ళాము. 'కల్కి' మూవీ వచ్చేసి 1½ వీక్ అవుతుంది రిలీజ్ అయ్యి. అంతగా పబ్లిక్ ఏం లేరు థియేటర్‌లో. ఇది సెకండ్ టైం అన్నమాట. చూడండి లోపల ఎంట్రీ కూడా మేమే ఫస్ట్ అనుకుంటా కాబోలు. మా తర్వాత ఒక 4, 5 ఫ్యామిలీస్ అలాగా వచ్చాయి. అండ్ నాకైతే ఇందులో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అశ్వత్థామ. నాకు కొంచెం ఓల్డ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకంటే ఈ సినిమా నాకెందుకో చాలా బాగా నచ్చింది. నాకు ఇందులో కృష్ణుడు క్యారెక్టర్ మీరు ఒకవేళ ఎవరో గెస్ట్ చేసుంటే కమెంట్స్ బాక్స్‌లో ఖచ్చితంగా కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇందులో ప్రభాస్ గారి కర్ణుడి ఎంట్రీ అయితే నాకు టూ మచ్‌గా ఎంత అంటే నేను చెప్పలేను అంత బాగా నచ్చింది. నిజంగా కూడా కర్ణుడికి చాలా దారుణమైన చావు వచ్చింది కాబట్టి అలాంటి చావు రాకపోవడం చాలా మంచిది. ఇలాగైతే 10:30కి మా షో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.